తెలుగుదేశం పార్టీలో గ్యారంటీ గెలవగలం అనుకున్నటువంటి సీట్ల కిందన కమ్మ సామాజిక వర్గం వాళ్ళైతే గట్టిగా ఆప్ట్ చేసుకునేటువంటి సీట్లు రెండు. విజయవాడ ఈస్టు, అట్లాగే పెనమలూరు. విజయవాడ ఈస్ట్ వచ్చేటప్పటికి ఎప్పుడు కమ్మ సామాజిక వర్గం వాళ్ళే గెలుస్తూ ఉండటం. ఈవెన్ ఇప్పుడు వైసీపీ కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చింది కదా దేవినేని అవినాష్కి. అది ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ అయింది. గద్దె రామ్మోహన్ కంటిన్యూ అవుతున్నారు వాళ్ళకి. అదే సందర్భంలో పెనమలూరు గతంలో బోడే ప్రసాద్ కమ్మ సామాజిక వర్గం నుంచి గెలిచారు. అక్కడ తర్వాత పార్థసారథికి బీసీకి ఇచ్చి గెలిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ పార్థసారథి తెలుగుదేశం తరపున వెళ్ళి నూజివీడికి వెళ్ళిపోవడం, అక్కడ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జోగి రమేష్ని తీసుకొచ్చి జగన్ పెట్టడంతో బయట నుంచి వచ్చినోడు కాబట్టి ఇక గెలుపు నాదేనని ధైర్యంగా ఉన్నటువంటి బోడే ప్రసాద్కి ఆ సీటు కుర్చీలాట, ఏది 4 కుర్చీలాటలాగా నడుస్తుంది. ఇప్పుడు దేవినేని ఉమా పేరు మొన్నటిదాకా వినబడింది, వసంత కృష్ణ ప్రసాద్ పేరు వినబడింది. వసంత కృష్ణ ప్రసాద్ని మైలవరంకి చేసి దేవినేని ఉమాని తీసుకొచ్చి ఇక్కడ పెడతారని, ఇప్పుడు ఆలపాటి రాజా అది అడుగుతున్నారని, ఇదన్నిటితో అసలు బోడే ప్రసాద్ని పక్కన పెట్టేశారు. దాంతో ఆగ్రహించినటువంటి బోడే ప్రసాద్ ఓ పక్కన మొన్న ఉద్యమించడం ఒక ఎత్తు అయితే, తాజాగా పెనమలూరు మీద ఆలపాటి రాజా, దేవినేని అపర్ణ పేర్లు కూడా తెర మీదకి రావడంతో పెనమలూరు రేసు నుండి దేవినేని ఉమాని కూడా పక్కన పెట్టేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు అట్లాగే ముస్లిం అభ్యర్థి కోసం సర్వే చేసి వెనక్కి వెళ్ళారని తేలడంతో అక్కడ బోడే ప్రసాద్ ఇంటింటికి వెళ్ళి తిరుగుతాను, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇవ్వకపోతే ఊరుకోనంటున్నారు.